హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం డిబిఎస్ బ్యాంక్ నుంచి వచ్చిన లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. డిబిఎస్లో ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ పొజిషన్కి హైరింగ్ జరుగుతుందన్నమాట. ఈ జాబ్ వచ్చేసి మనకి అల్వాల్ సికింద్రాబాద్ లొకేషన్లో ఉంది మరియు ఇది వచ్చేసి మనకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. సో మనం ఈ వీడియోలో జాబ్ రోల్ ఏంటి, డిబిఎస్ గురించి అండ్ బిజినెస్ ఫంక్షన్, రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ డిబిఎస్ అనేది ఆసియాలోనే లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ అండ్ డిబిఎస్కి 19 మార్కెట్స్లో ప్రెజెన్స్ ఉంది మరియు బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సింగపూర్లో ఉందన్నమాట. డిబిఎస్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ కస్టమర్స్కి డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్సూరెన్స్, మార్టిగేజెస్, క్రెడిట్ కార్డ్స్ మరియు పర్సనల్ లోన్స్ వంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అందిస్తుంది అనమాట. అండ్ డిజిటల్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్లో కూడా డిబిఎస్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. ఓకే, ఫస్ట్ బిజినెస్ ఫంక్షన్ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ పొజిషన్ మనకి డిబిఎస్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్లో ఉంది అనమాట. కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ కస్టమర్స్కి డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ద్వారా వారి నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ని సపోర్ట్ చేయడం ఫోకస్ చేస్తుంది అనమాట. ఈ రోల్లో కస్టమర్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ ద్వారా కస్టమర్స్కి స్మూత్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అందించడం ముఖ్యమైన ఫంక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ కస్టమర్ సర్వీస్, కస్టమర్స్కి ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అండ్ వాళ్ళ ఇంక్వైరీస్, కన్సర్న్ మరియు రిక్వెస్ట్ని టైమ్లీ మరియు ఎఫిషియెంట్గా అడ్రస్ చేయాలి. నెక్స్ట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, కస్టమర్స్కి అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్లో అసిస్టెన్స్ ఇవ్వాలి, లైక్ అకౌంట్ ఓపెనింగ్లో కావచ్చు, అకౌంట్ క్లోజర్స్లో కావచ్చు అండ్ అలాగే కస్టమర్ అప్డేట్స్లో కావచ్చు, వీటన్నిటి యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ టీమ్ కొలాబరేషన్, కస్టమర్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో కొలాబరేట్ చేయాలి అండ్ సీమ్లెస్ సర్వీస్ డెలివరీ ఉండేలా కస్టమర్ సపోర్ట్ చేయాలి. అండ్ రికార్డ్ మెయింటెనెన్స్, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ కంప్లైంట్స్, బ్యాంక్ పాలసీస్, ప్రొసీజర్స్ మరియు రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని ఫాలో చేయాలి. అలాగే కస్టమర్ సర్వీస్ యాక్టివిటీస్లో ప్రాపర్ కంప్లైంట్స్ ఎన్ష్యూర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక సో ఈ అఫీషియల్ జాబ్ పోస్టింగ్లో మాత్రం స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ లేదా మినిమం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు. అయితే క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలని చెప్తున్నారు. మెయిన్గా వచ్చేసి మనకి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్స్ మరియు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే కస్టమర్స్తో ఎఫెక్టివ్లీ ఇంటరాక్ట్ చేయగలగాలి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ టూల్స్ అంటే వేరియస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మరియు డిజిటల్ టూల్స్ని కస్టమర్ సర్వీస్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయగలగాలి. నెక్స్ట్ టీమ్ వర్క్ కావచ్చు, టీమ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయగలగాలి, కొలీగ్స్తో ఎఫెక్టివ్లీ కొలాబరేట్ చేయగలగాలి అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని కమిట్మెంట్ కూడా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ అప్లై నౌ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిబిఎస్ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేయవచ్చు. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2026 అనమాట. అండ్ అఫీషియల్ అప్లై లింక్ నేను ఉన్న కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది డిబిఎస్ బ్యాంక్ నుంచి వచ్చిన ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అండ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్ లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో లొకేషన్ మనకి అల్వాల్ సికింద్రాబాద్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట ఇది. ఓకే, కస్టమర్ సర్వీస్, కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మన కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thanks for watching. This is Career Point Jobs Telugu. See you in the next video.